ఫ్రెండ్స్, హలో అందరికి. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను ఎప్పుడు కోరుకునేది ఒకటే ఫ్రెండ్స్, మీరు అందరూ బాగుండాలి, మీ అందరిలో నేను ఉండాలి. ప్రస్తుతానికి నేనైతే ఇప్పుడు కాశీలో ఉన్నాను ఫ్రెండ్స్. నిన్న మేమంతా కుంభమేళం పోయాం. ఇగో మా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు చూడండి. ఒకసారి మేమందరం కలిసి నిన్న కుంభమేళం పోయినాం. ఈ రోజు అయితే కాశీకి వచ్చినాం ఫ్రెండ్స్. చూడండి ఒకసారి అందరూ ఆయి చెప్పండి. అమలు ఆయి చెప్పండి అందరూ. అయితే ఇక ఈ రోజు అయితే మేము కాశీకి వచ్చినాం ఫ్రెండ్స్. ఇక పడవలు అయితే యువతల ఒడ్డుకు వచ్చినాం స్నానాలు చేయడానికి. ఒకసారి చూడండి ఇక్కడ అంతా కాశీకి వచ్చినాం చూడండి. ఒకసారి పొద్దున్న అయితే కుంభమేళంలో నిన్న 4 గంటలకు చేసినా కనుక మా వీడియో చేయడానికి వల్ల కాలేదు. ఈ రోజు అయితే ఇక్కడ చాలా బాగుంది వాతావరణం, అయితే మంది కూడా ఎక్కువ లేరు, అందుకే ఈ ఒడ్డుకు వచ్చిన ఫ్రెండ్స్. ఒకసారి చూడండి అందరూ స్నానాలు చేస్తున్నారు. అక్కడ జనాలు అయితే బాగున్నారు, ఇక్కడ తక్కువగా ఉన్నారు. ఒకసారి చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఈ రోజు పుణ్యంలో స్నానం చేస్తే ఇంకా చాలా బాగుంటుందని ఇక్కడ వచ్చి చేస్తున్నాం ఈ రోజు నదిలో. కాశీకి రావడం కూడా ఒక ప్రత్యేకత. మనకు కాశీకి రావాలని పిలుపు, దేవుడు పిలిస్తేనే వస్తామంట, లేకపోతే రావు. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గానీ ఈ నదిలో స్నానం చేయడం జరగదని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళైతే. నేను అందుకే ఆరోగ్యం బాగాలేకున్నా గానీ ఈ రోజు స్నానం చేయాలి, పుణ్యం రోజు ఇక్కడ కాశీలో చేయాలనేసి వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇంకా ఈ రోజు అయితే ఇప్పుడు మేము స్నానం చేస్తున్నాం. ఇక్కడ నుంచి అయోధ్యకి వెళ్తాం. అయోధ్యకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో పెడతాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి అందరూ ఆయి చెప్పండి. మా వాళ్ళందరూ అమ్మలు అందరూ ఆయి చెప్పండి. అమ్మలు ఇగో మేమంతా వచ్చాం అందరూ. అమ్మలు ఆయి చెప్పండి. గోవిందమ్మ ఆంటీ ఆంటీ ఇగో మా అందరూ వచ్చాం. ఆంటీ నిలబడి ఇక్కడ చెప్పు. చూడండి ఇక్కడ అందరూ ఆయి చెప్పండి. ఈ రోజు ఏంటిది పుణ్యమా? ఏం కొద్దిగా వచ్చారు స్నానాలకి ఇక్కడే? ఒకసారి చూడండి ఇక్కడ చూడండి. ఇగో మా ఆంటీ అయితే మస్తు నడుస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇలాగా రావాలి, ఇంత వయసు ఉన్న కాశీకి రావడం అంటే మస్తు ప్రత్యేకత. దాదాపు ఒక 5 కిలోమీటర్లు నడిచినాం. మేమైతే 5 కిలోమీటర్లు నడిచినాం. వీళ్ళు ఇక్కడ నడవ రావడం కూడా చాలా గ్రేట్ ఫ్రెండ్స్. ఎంతో నడిచారు, చాలా కష్టపడ్డారు మా వాళ్ళు అయితే. ఆ దేవుడు కరుణించాలని మేము కోరుకుంటున్నాం. ఇంకా ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్ అందరికి బాయ్.